నేను ఇవాళ మీకు గుమ్మడికాయ పులుసు నేను ఎలా చేస్తానో చూపిస్తాను. సో దానికోసం నేను ఒక మట్టి గిన్నె తీసుకున్నాను. ఇది కొంచెం సిమ్లో పెట్టి కుక్ చేసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇది ముద్దపప్పుతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అందులో మట్టి కుండలో వండుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. సో కొన్ని వెల్లుల్లిపాయలు, ఒక 7-8 వెల్లుల్లిపాయలు జస్ట్ అట్లా క్రష్ చేసి వేసేసేయండి. వెల్లుల్లిపాయలు కొంచెం వేడెక్కుతున్నప్పుడు శాస్త్రానికి కొన్ని మెంతులు, పులుసు కూరల్లో మెంతులు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇది ఇంగువ. ఇది చాలా బాగుంటుంది, పౌడర్ కంటే కూడా ఈ సాలిడ్ ఇది బాగుంటుంది అన్నమాట. సో వాసన చాలా అద్భుతంగా ఉంటుంది, అందుకని చేస్తున్నాను. ఇది కరగడానికి కొంచెం టైం పడుతుంది, పులుసు కూరలే కాబట్టి తొందరగా కరిగిపోతుంది. సో మనకి ఇప్పుడు ఈ ఆవాలు, జీలకర్ర చిట్పట్లాడాలి. ఆవాలు వేగినాయి కదా, ఇప్పుడు ఎండుమిరపకాయలు, ఒక 3 ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు నాకు మాడిపోయి నల్లగా అయిపోవటం ఇష్టం లేదు కాబట్టి లాస్ట్లో వేసాను. వేసిన వెంటనే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు. కొంచెం వేగాలి. ఈ ఉల్లిపాయలు మరీ బ్రౌన్ అయిపోవాలి అలాంటివి ఏం లేదు, కొంచెం ట్రాన్స్లూసెంట్ అయితే చాలు. ఇవి కొంచెం ట్రాన్స్లూసెంట్ అయినాయి కదా, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసేసుకుందాం. ఇది జస్ట్ ఒక హాఫ్ గుమ్మడికాయ అంతేనండి. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా బాగా కలిపి కొంచెం గుమ్మడికాయ ముక్కలు మనకి ఉడకాలన్నమాట. కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు పులుసు పోసుకోవచ్చు, ముందే పులుసు పోసేయద్దు. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి మగ్గబెడతాం దీన్ని. ఉప్పు నేను ఇప్పుడు ఒక 2 స్పూన్లు వేస్తున్నాను, తర్వాత చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి గుమ్మడికాయ ముక్కలు కొంచెం మగ్గనిద్దాం. స్టవ్ సిమ్లో పెట్టండి, మరీ సిమ్ కాదు, మీడియం కంటే కొంచెం లోలో. ఓకేనా? ఇప్పుడు కొంచెం పసుపు వేద్దాం మనం. ఇంతసేపు నూనెలోనే మగ్గింది కదా, జస్ట్ ఒక్క హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఈ నీళ్ళల్లో కొంచెం మగ్గనిద్దాం గుమ్మడికాయ ముక్కల్ని. ఇవి లేతగానే ఉంటుంది కాబట్టి తొందరగానే మగ్గిపోతాయండి. కాకపోతే ఏంటంటే పులుసు పోస్తే కొంచెం లేట్ అవుతుంది ప్రాసెస్, అందుకని ఫస్ట్ కొంచెం ఇలా మగ్గబెడుతున్నాం. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. కారం మనం తిరగడినంత. నేను ఒక 1.5 స్పూన్ వేసాను. ఈ పులుసులు మరీ కారంగా అలా ఉంటే కూడా ఏం బాగోదన్నమాట, కరెక్ట్గా ఉండాలి. మనం కారం ఎక్కువ తింటాం కదా అని వేసుకోవటం అట్లా ఏం కాదు. తర్వాత పులుసులో కొంచెం బెల్లం వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నేను జస్ట్ ఒక 1.5 స్పూన్ బెల్లం పౌడర్ వేస్తున్నాను. ఒకవేళ బెల్లం లేదు అనుకుంటే 1 స్పూన్ చక్కెర కూడా వేసుకోవచ్చు, పర్వాలేదు. దీన్ని ఇంకొక 2-3 నిమిషాలు ఇలాగే మగ్గనిద్దాం. ఈ లోపల చింతపండు పులుసు తీసుకుందాం.
ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం. ఇది ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండి. చింతపండు నుంచి తీసిన పులుసు. పులుపు మన ఇష్టం, అంటే మనం ఎంత తినగలం. ఇప్పుడు స్టవ్ హైలో పెట్టాను. ఇప్పుడు మనం పులుపు ఎంత తినగలం అనేది చూసుకొని వేసుకోవాలన్నమాట. మరీ పుల్లగా ఉన్నా బాగోదు, అలా అని పులుపు తక్కువ ఉన్నా కూడా బాగోదు. ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి కాబట్టి ఇప్పుడు పులుసు పోసాం కదా, పులుసు పోసిన తర్వాత బాగా కలిపి ఒక్క పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు దాన్ని వదిలేసేయండి. అలా వదిలేస్తే చక్కగా ఆ చింతపండులో ఉన్న పచ్చిదనం అంతా పోయి ముక్క కూడా ఇంకొంచెం ఉడికి టేస్టీగా ఉంటుంది. 10 నిమిషాలు లేదంటే ఒక 8 నిమిషాలు అలా వదిలేయండి. దాని తర్వాత మనకు కావాల్సిన చిక్కదనం ఉందా లేదా, ఉప్పులు కారాలు అన్నీ సరిపోయినాయా లేదా అని చెక్ చేసుకొని దింపేయటమే. బాగుంది కానీ ఉప్పు తక్కువైంది. ఓకే, ఇది చాలా సింపుల్ వంట అండి. ఒక్క 10-15 నిమిషాలు దీన్ని కేటాయిస్తే చాలు, అయిపోతుంది. అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా ఉడుకుతుంది కదా, అంటే ప్రాపర్గా వేడెక్కింది మనం పులుసు పోసిన తర్వాత అని అర్థం. ఇప్పుడు మనం దీన్ని మీడియం కంటే కూడా కొంచెం సిమ్లో పెట్టి ఒక 8 మినిట్స్ అలా వదిలేసేయండి. తర్వాత పచ్చిదనం అంతా పోయి బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. చూసారా, ఉడుకుతున్న తీరు చూస్తేనే మనకి తెలుస్తుంది ఇది తిక్కగా అయిపోయింది అని. సో ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేద్దాం. కరెక్ట్గా ఉందండి, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ముక్క కూడా ఉడికిపోయింది. కావాలంటే ఒకసారి చూద్దాం. చూసారా, ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇంకా అంతకంటే మ్యాష్ అయిపోతే బాగోదన్నమాట. సో పులుసు రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది? చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇది కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంతసేపు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.